హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైపోయింది వీడియోస్ చేసి. మళ్ళీ ఇప్పుడైతే న్యూ ఇయర్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. కొన్ని రీజనల్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. ఎప్పటి నుంచి వీడియోస్ చేయడానికి అయితే కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి. అందరూ ఎలాగో న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తారు కదా, నేనైతే కొంచెం హెల్తీగా ఇంట్లోనే ఉన్న వాటితో తయారు చేయాలని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో తయారు చేయాలనుకున్నాను, బట్ ఇప్పుడైతే కుదిరింది. వీడియోలో చూపించినట్టుగా ముందుగా వాటర్ అయితే పెట్టుకుని గ్యాస్ మీద మరిగించుకుంటున్నాను. అది మీకు చూపించాను కదా, అదైతే అగరగరు నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మన కేక్ రెడీ అవ్వడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అదే. నెక్స్ట్ మా ఇంట్లో అయితే పంపర్ పనసకాయ ఉంది, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది. అదైతే ఎప్పటి నుంచో కోయాలనుకుంటున్నాను, కోయట్లేదు. ఇప్పుడైతే కేక్లో వేద్దామని అయితే కట్ చేసి దాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మ వాళ్ళది ఈ పంపర్ పనసకాయ అయితే చాలా బాగుంటుంది. ఇది పింక్ కలర్లో ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి కదండి, అందులో ఇది పింక్ కలరు, ఇంకొకటేమో వైట్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ మనం గ్యాస్ మీద పెట్టుకున్న వాటర్ అయితే బాగా మరిగిపోయాయి. నెక్స్ట్ అందులోకి తీగా ఉండడం కోసమని నేను ఒక కప్పు కంటే కొంచెం తక్కువే పంచదార అయితే వేసుకుని నెక్స్ట్ అగరగర అయితే వేసాను. అగరగర అనేది ఎంత క్వాంటిటీ వేయాలో నేను కన్ఫ్యూజ్లో కొంచెం తక్కువే వేసాను. మరి కేక్ ఎలా వస్తుందో ఏంటో వేసి బాగా మరిగించుకున్నాను. ఈ అగరగర్ మార్కెట్లో పౌడర్ రూపంలో కూడా దొరుకుతుందంట. నేను వీడియోస్లో చూసి తెలుసుకున్నాను. నాకు అయితే దీని గురించి పెద్దగా అయితే తెలియదు. సరే కొత్తగా ట్రై చేద్దాము, హిట్ ఆఫ్ లాఫా అని చూద్దామని ట్రై చేశాను. నాకైతే పౌడర్ దొరకలేదు, ఇవి డ్రైగానే దొరికాయి. నెక్స్ట్ ఇందులో వేయడానికి ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నాకున్న ఇంట్లో ఆరెంజెస్ అండ్ బనానాస్, యాపిల్స్, పంపర్ పనసకాయలు, ఇంకా దానిమ్మ గింజలు అయితే వేసుకున్నాను. మనం ఎందులో అయినా వేసుకోవచ్చు, స్టీల్ గిన్నెలో అయినా వేసుకుని ఇది లిక్విడ్ ఫ్రూట్స్ ఇలా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కేక్ మౌల్డ్ అనేది అయితే ఉంది, సో అందులో నేను ఫ్రూట్స్ అయితే ముందు చక్కగా పేర్చుకుని మనం తయారు చేసి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో వేసి మళ్ళీ ఫ్రూట్స్ అనేది పెట్టాను. లిక్విడ్ అనేది ఎక్కువైపోయింది, నాకు కొంచెం అయితే మిగిలిపోయింది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకుని అందులో మరిగించుకున్న వాటర్ అయితే వేసేసి నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ ఫ్రూట్స్ కట్ చేసినవన్నీ కూడా వేసాను. కొంచెం పెద్ద టిన్ను అనేది తీసుకోవాల్సింది, బట్ సరిపోతుంది కదా ఇంత సైజ్ అని నేనైతే వేసి ఫైనల్గా దానిమ్మ గింజలు కూడా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఫ్రూట్స్ ఏమో తక్కువ వచ్చినాయి, వాటి తొక్కలేమో ఎక్కువ వచ్చినాయి. చూడండి, ఇంకా చాలా పాడేసేసాను. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే పెట్టుకుంటే చాలా బాగుండేది, బట్ ఎక్కడైనా పర్వాలేదు. ఎందుకంటే నేను ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే రెడీ చేశాను. 31st ఆఫ్టర్నూన్ తయారు చేశాను, నైట్కి కదా రెడీ అయిపోతుందని. డీప్ ఫ్రిడ్జ్ అయితే మనకు ఖాళీ లేదు, సో తీయడానికి కూడా లేదని ఇంకా కిందే పెట్టేశాను. నెక్స్ట్ కొంచెం ఆ వాటర్ అనేది మిగిలితే అందులో నేను ఫుడ్ కలర్ అనేది వేసి ఇది కూడా పెట్టేశాను. దానికంటే బాగా ప్లెయిన్ వాటరే బాగా వచ్చాయి. ఇది కూడా బాగా వచ్చింది. కట్ చేసాము, కట్ చేయగా ముక్కలా రాకుండా విడిపోయినాయి. కట్ చేసే వరకు అయితే కేక్ లాగే ఉంది, చాలా బాగుంది. మా తమ్ముడు ఎప్పుడు తిన్నవాడు ఫ్రూట్స్ అన్నీ తీసుకుని బాగానే తిన్నాడు. చేసినందుకు ప్రతిఫలం దక్కింది అనుకున్నాను. నెక్స్ట్ మా తమ్ముడు కూడా ఒక కేక్ తెచ్చాడు, అది మేము అందరం అయితే కట్ చేసాము. ఇంకా ముగ్గులు అయితే పెట్టాము, బట్ మా వర్షినియే రాసింది హ్యాపీ న్యూ ఇయర్ అని. మన వల్ల అయితే అవ్వలేదు. మేము రంగులు వేస్తే ఎలాగో తొక్కేస్తారు, రోడ్డు మీద బస్సులు ఇవన్నీ వెళ్తాయి కదని పెయింట్తో అయితే వేసాము. కుదిరిన మట్టికి వేసాము, ఇంకా వేస్తూనే ఉన్నాం, సంక్రాంతికి కూడా యూజ్ అవుతుందని. ఇంకా మార్నింగ్ అయితే లేవలేకపోయాము, లేట్గా లేచి పనులన్నీ చేసుకున్నాను. ఇంకేది కానీ టైంలో పూజ ఎందుకని నైట్ అయితే ఈ ఇంట్లో చామంతి పూలు అవన్నీ ఉంటే అవన్నీ దండల కింద కట్టేసి ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలకి అన్నింటికి వేసేసి ఈవినింగ్ అయితే పూజ అనేది అయితే చేసుకున్నాము. ఈ రోజున హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. కొత్త సంవత్సరం అందరికీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
వీడియో అయితే చేశాను కానీ రావడానికి అయితే లేట్ అయింది. ఇక నుంచి వీడియోస్ రావడానికి కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.